వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను యాక్చువల్గా మా ఊరికి వచ్చాను అన్నమాట. సో మా ఊరికి వచ్చి ఒక 3-4 డేస్ అవుతుంది. సో అయితే యాక్చువల్గా ఫెస్టివల్కి అని చెప్పి వచ్చాను. మా ఫెస్టివల్ శీతల ఫెస్టివల్ అన్నమాట. సో శీతల ఫెస్టివల్కి అని చెప్పి వచ్చాను. ఎందుకంటే 5-6 ఇయర్స్ నుంచి నేను అటెండ్ అవ్వట్లే ఆ ఫెస్టివల్ని. సో ప్రతిసారి ఏదో ఒకటి అంటే అటెండ్ అవుదాం అనుకున్నా కానీ ఏదో ఒకటి వల్ల దానివల్ల అటెండ్ అవ్వలేకపోయినా. సో ఈసారి అటెండ్ అయినా అనమాట. సో 2018లో అటెండ్ అయినా, మళ్ళీ ఇప్పుడు అటెండ్ అయినా శీతల ఫెస్టివల్కి. సో నేను మా ఊరికి వచ్చానన్నమాట. సో మా ఊరికి వచ్చాను. సో ఫెస్టివల్కి అని చెప్పి వచ్చాను ఊరికి. సో ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అందరికీ ఎవరి విలేజ్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో నాకు మా విలేజ్ అంటే నాకు ఇష్టం. మా విలేజ్ కంటే మా ఇల్లు నాకు ఇష్టం చాలా. మా ఇంట్లో వాళ్ళు మా ఇల్లు అంటే చాలా ఇష్టం నాకు. మా విలేజ్ కూడా నాకు ఇష్టం చాలా. సో నేను యాక్చువల్గా విలేజ్కి వచ్చాను అన్నమాట. సో నేను ఫెస్టివల్ బ్లాగ్ అది దాని తర్వాత పోస్ట్ చేస్తాను గైస్. సో యాక్చువల్గా నేను మా ఊరికి వచ్చాను. సో మా ఊరికి వచ్చిన అంటే విలేజ్కి అంటే పండగకి అని చెప్పి ఊరికి వచ్చాను. సో ఇంటికి రాక 1 month అవుతుంది కాబట్టి ఇంకా అలాగే పండగ ఇంట్లో కూడా వర్క్ ఏదో చిన్న వర్క్ అని కాదు కానీ జస్ట్ ఫెస్టివల్ అని చెప్పి ఇంటికి వచ్చాను అన్నమాట. సో వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా మా మమ్మీ అంటుంది, మా డాడీ అంటున్నాడు ఏమని అంటే, మీ పిల్ల వీడియోస్ ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేస్తుంది. ఎక్కడ మా నాన్నకు అంత తెలియదు, మా నాన్న అంత చదువుకోలేదు, మా మమ్మీకి కూడా అంత తెలియదు. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ చేయడానికి నాకు ఎవరి సపోర్ట్ లేదు, నేను ఎవరి సపోర్ట్ తీసుకొని చేయలేదు. సో నా ఓన్గా నేను యాక్చువల్గా నాకు ఎప్పుడు అంటే కరోనాకు ముందు నుంచి నాకు యాక్చువల్గా టిక్టాక్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నాకు యూట్యూబ్ చేయాలని చెప్పి థాట్ ఉండేనమాట. అది ఆ థాట్ ఎందుకంటే నాకు అప్పటి నుంచి నాకు యూట్యూబ్ చేయాలని చెప్పి థాట్ ఉండే. బట్ నాకు ఎడిటింగ్ రాక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. నాకు ఎడిటింగ్ రాదు, మళ్ళీ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు, వీడియోస్ ఎలా తీయాలో తెలియదు, ఏమీ తెలియదు. సో నేను ఎప్పుడు టిక్టాక్ వచ్చినప్పటి నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. కానీ నాకు యూట్యూబ్లో మనీ వస్తుంది, వీడియోస్ వల్ల మనీ వస్తుంది అని నాకు అసలు ఏమీ తెలియదు. నాకు యాక్చువల్గా అసలు నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అని తెలియదు. మళ్ళీ వీడియోస్ అంటే జస్ట్ నాకు ఎందుకో చిన్నగా ఉన్నప్పుడు ఏదో చిన్న థాట్ ఉండే అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వేమవుతావు అని అంటే నేనేం చెప్పేదాన్ని తెలుసా? నేను యాక్టర్ని అవుతానని చెప్పేదాన్ని. యాక్చువల్గా యాక్టర్ అంటే జస్ట్ హీరోయిన్ కాదు, జస్ట్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చాలా సీరియల్ చూసేదాన్ని నేను. సో సీరియల్ చూసి నేను సీరియల్స్ తీయాలని చెప్పి నాకు అప్పుడు ఆలోచన ఉండే. బట్ ఇప్పుడు ఆలోచన ఏం లేదు. సో నేను అప్పుడు యాక్టర్ని అవ్వాలని అనుకున్నాను. అప్పుడు యాక్టర్ అని చెప్పాను, సీరియల్స్ తీయడానికి అట్లా. నాకు అప్పుడు ఆ థాట్ అలా ఉండే, చిన్నగా ఉన్నప్పుడు నాకు అంతా తెలియదు కాబట్టి నేను అప్పుడు అలా అనుకున్నాను. సో యాక్చువల్గా యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, వీడియోస్ పోస్ట్ చేస్తే మనీ వస్తుంది, లైక్స్ వస్తుంది, అట్లా షేర్ చేస్తే అట్లా ఏం తెలియదు నాకు. సో నా ఓన్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అది కూడా నాకు ఎవరి సపోర్ట్ లేదు. సో ఎవరి సపోర్ట్ లేదు గైస్, నిజం చెప్తున్నాను. మా మమ్మీకి మా డాడీకి వాళ్ళకి అసలు తెలియదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అని చెప్పి. మా అక్కకి తెలుసు. సో మా అక్క నేను ఇద్దరమే స్టార్ట్ చేసినాం. అంటే మా అక్క చెప్పినా నేను ఇద్దరం స్టార్ట్ చేసినాం అన్నమాట. సో యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో కూడా తెలియదు. సో ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను. అంత ఎగ్జాక్ట్లీ నాకు అంత యూట్యూబ్ అంటే ఎడిటింగ్ చేయడం ఇప్పటికి రాదు, కొంచెం వచ్చు. సో అంత రాదు కాబట్టి నాకు అంత యూట్యూబ్లో ఫాలోవర్స్ కూడా అంత లేరు. సో అయితే మొన్న యాక్చువల్గా యూట్యూబ్ ఫాలోవర్స్ కూడా నాకు అంత లేరు. సో యాక్చువల్గా నేను మొన్న ఇంటికి వచ్చాను కదా, ఎప్పుడు మండే వచ్చాను అనమాట. సో ఫెస్టివల్కి అని చెప్పి వచ్చానని చెప్పాను కదా. సో ఫెస్టివల్కి అని చెప్పి వచ్చాను. సో మా మమ్మీ అంటుంది, మా డాడీ అంటున్నాడు, ఎందుకు వీడియోస్ ఏదేదో పెడుతున్నావంట, అందరూ అంటున్నారు ఎందుకు స్టైల్ చేస్తున్నావు, మా ఎస్టీలో అంటున్నాడు ఎందుకు అందరికి పోస్ట్ చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నారంట. మా ఊరోళ్ళు ఏమంటున్నారంటే, అంటే మీ అమ్మాయి వీడియోస్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేస్తుంది అని చెప్తున్నారంట. మా మమ్మీకి అంత తెలియదు. నేను మా మమ్మీకి ఏం చెప్పినా, మా డాడీకి ఏం చెప్పినా అంటే, జస్ట్ యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, లేదంటే ఇన్స్టా నుంచి పోస్ట్ చేస్తే మనీ వస్తుంది అని చెప్పి ఒకటే మాట చెప్పిన. అంతే, డబ్బులు వస్తాయని మాత్రమే చెప్పాను, మిగతా ఏమీ చెప్పలేదు. నేను యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అని చెప్పి చెప్పాను. అంటే విలేజ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే, విలేజ్ థాట్స్ ఎలా ఉంటాయంటే తెలుసు కదా గైస్, విలేజ్లో ఎలా ఉంటుందో చెప్పండి. సో
ఈ అమ్మాయి బాగా ఓవర్ యాక్షన్ అంటే స్టైల్ చేస్తుంది, వీడియోస్ పోస్ట్ చేస్తుంది, ఎట్లా అంటే అలా పోస్ట్ చేస్తుంది అట్లా అని చెప్తారు విలేజ్ వాళ్ళు. విలేజ్లో ఎలా ఆ థాట్ ఎలా అంటే విలేజ్ మైండెడ్ మొత్తం, సిటీ వాళ్ళు సిటీ మైండెడ్ ఉంటారు, విలేజ్ వాళ్ళు విలేజ్ మైండెడ్ ఉంటారు. కాబట్టి సో అలా చెప్తున్నారంట మా డాడీకి, మా మమ్మీకి చెప్తున్నారా, మా డాడీకి చెప్తున్నారంట. మీ వీడియోస్ ఏదేదో పోస్ట్ చేస్తుంది, ఎందుకు అంత పోస్ట్ చేస్తుంది అనుకుంటే చెప్తున్నారంట. ఇంకేదో మన అమ్మకి చెప్పడానికి వస్తే మా డాడీ కూడా చెప్పడానికి వస్తలేదు. ఎందుకు మా నాన్న ఏమంటున్నారంటే ఎందుకు నా పరువు తీస్తున్నారు అని చెప్పి మా నాన్న అంటున్నాడు. మా నాన్నకు తెలియదు. మా నాన్నది చిన్న డబ్బా ఫోన్, పెద్ద ఫోన్ కూడా కాదు, చిన్నది నోకియా ఫోన్ అన్నమాట. సో మా నాన్నకు తెలియదు, మా మమ్మీకి తెలియదు. మా మమ్మీకి మా డాడీకి జస్ట్ నేను చెప్పాను యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అంతే అని చెప్పాను. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా మమ్మీ మా డాడీ నా గురించి ఏం బ్యాడ్గా మాట్లాడారు. జస్ట్ యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అని చెప్పాను అంతే. సో మా ఊర్లో మా పిన్ని కూడా ఉంటుంది. సో తనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మా మమ్మీ చెప్తుంది అనమాట. సో అట్లా సో చాలామంది మా ఊరోళ్ళు అంటున్నారంట, మా ఊరోళ్ళు ఉన్న ఎందుకు ఈ అమ్మాయి వీడియోస్ అని పోస్ట్ చేస్తుంది అంటే నేను గలీజ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా, మంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అట్లా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేయట్లేదు, నాకు నచ్చిన వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్తున్నాను. సో నాకు యూట్యూబ్లో యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2000 ఎప్పుడు నవంబర్ కాదు 2000 ఎప్పుడంటే 2022 3, 4, 5 2022 అనుకుంటా, 22 or 23 నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం 3 years అవుతుంది. నాకు అంత ఫాలోవర్స్ లేరు, యూట్యూబ్లో ఫాలోవర్స్ లేరు. నాకు ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇన్స్టాలో కూడా అంత ఫాలోవర్స్ ఏం లేరు. సో అయినా పర్లేదు, నా ఇష్ట ప్రకారం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను మనీ కోసం అని చెప్పి స్టార్ట్ చేయలేదు, నాకు ఎప్పటి నుంచో థాట్ ఉండే కాబట్టి ఆ థాట్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. సో అలా అని సో నేను యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసి 3.5 years అవుతుంది. బట్ పర్లేదు, నాకు అంత ఫాలోవర్స్ ఎవరు లేరు. అండ్ నాకు లైక్స్ కూడా అంత ఏం రావు. నేనేం పెద్ద హీరోయిన్ కాదు, నేను పెద్ద సెలబ్రిటీని కూడా కాదు నాకు అంత ఫాలోవర్స్ పెరగడానికి. అలా అని చెప్పి నాకు యూట్యూబ్ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయడం రాదు, ఇన్స్టా రీల్స్ షార్ట్స్ కూడా నాకు ఎడిటింగ్ చేయడం అంత రాదు. సో అందుకోసం అని చెప్పి మేబీ కావచ్చు అంతే. సో అలా అన్నమాట. సో నాకు మా ఊరోళ్ళు స్టిల్ ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసినా వాళ్ళు చూస్తారు. సో ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు. మీ విలేజ్ మైండ్ వాళ్ళు విలేజ్ మైండెడ్ ఉంటారు, మీకు అనవసరం. నా వీడియోస్ నా ఇష్టం, నా ఫోన్ నా ఇష్టం, నా యూట్యూబ్ నా ఇష్టం. నేను నచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటాను, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. నేనేం అలా అని చెప్పి నా పరువు నేను తీసుకోవట్లేదు, మా మమ్మీ డాడీ పరువు కూడా నేనేం తీయట్లేదు. సో నాకు ఇష్టం వచ్చినట్టు నేను వీడియోస్ పోస్ట్ చేసుకుంటాను, మీకు అనవసరం. ఓకేనా? మా మమ్మీకి మా డాడీకి అంత చెప్పాల్సిన అవసరం లేదు. నేను మా మమ్మీకి చెప్పుకున్నా, మా డాడీ కూడా నేను చెప్పుకున్నా. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అని చెప్పుకున్నా ఎప్పటి నుంచో. సో వాళ్ళకి నేను వీడియోస్ తీస్తానని కూడా తెలుసు. సో యాక్చువల్గా మొన్న ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ నేను అంత వీడియోస్ ఏం తీయలేదు. ఎందుకంటే చాలామంది ఏమంటారు ఉంటారు కదా, కొంతమంది వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు అని చెప్పి నాకు ఆ థాట్ వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. నేను కొంచెమే తీసి పెట్టాను వీడియో, అంత థాట్ కూడా నాకు రాలేదు. సో ఏదో హ్యాపీగా ఉందామని చెప్పి ఇంటికి వచ్చాను. సో ఫెస్టివల్ అని చెప్పి. బట్ మా ఊరోళ్ళు ఉంటారే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తుంది అంటారు. కొంతమంది ఏమంటున్నారంటే మా ఇష్టం, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. సో కొంతమంది లిప్స్టిక్ పెట్టుకుంటుంది, బాగా మేకప్ పెట్టుకుంటుంది అంటారు. నేను అసలు మేకప్ పెట్టుకోను, నేను నిజం చెప్తున్నాను. మేకప్ అయితే అసలు పెట్టుకోను. ఎప్పుడో ఒకసారి లిప్స్టిక్ పెట్టుకుంటా అంతే, ఇంకా అంతే. అప్పుడప్పుడు ఐలైనర్. ఇప్పుడు నేనేం పెట్టుకోలేను నా ఫేస్కి, అసలు నేను ఏమీ పెట్టుకోలేను నా ఫేస్కి. జస్ట్ స్నానం చేసి వచ్చి కూర్చున్న టైం 1:30 అవుతుంది మధ్యాహ్నం. సో మార్నింగ్ నేను యాక్చువల్గా మార్నింగ్ కూడా కాదు, నేను 10:30కి లేచి 11:30, 12కి అట్లా చాయ్ తాగిన. సో ఇప్పుడు స్నానం చేసి జస్ట్ బొట్టు పెట్టుకొని నేను జస్ట్ వీడియోస్ చేద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో ఫస్ట్ వీడియో చేద్దాము, తర్వాత తిందామని చెప్పి. సో లిప్స్టిక్ పెట్టుకుంటుంది, బాగా మేకప్ ఎవరు వేసుకుంటారు చెప్పండి? మేకప్ వేసుకుంటారా? నేను అసలు మేకప్ వేసుకున్నాను. చూడండి నా పిగ్మెంటేషన్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. అసలు నేను మేకప్ పెట్టుకోను, నేను మేకప్పే పెట్టుకోను, అసలు మేకప్ వేసుకోను. ఓకే, నేను జస్ట్ కొంచెం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి కొంచెం లిప్స్టిక్ కొంచెం పూసుకుంటా. అది జస్ట్ మనం ఏమంటారు ఫిల్టర్ చేంజ్ చేస్తే అది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది మేకప్ అనేది. ఓకేనా? లిప్స్టిక్ పెట్టుకుంటే ఫిల్టర్ చేంజ్ చేస్తే కొంచెం లిప్స్టిక్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అలాగ ఆ విషయం తెలియదు. సో లిప్స్టిక్ పెట్టుకుంటే మేకప్ వేసుకుంటుంది అంటే అది నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. సో ఓకేనా?
ఇంకేంటంటే సో గైస్ ప్లీజ్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో యూట్యూబ్లో ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు ఎవరి సపోర్ట్ లేదు. నేను డబ్బుల గురించి అయితే అస్సలు కాదు, డబ్బులు అని కాదు, నాకు జస్ట్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే చాలు. డబ్బులు అని చెప్పి నేను అది డబ్బుల గురించి అని చెప్పి నాది నెక్స్ట్ థింక్. నేను అసలు డబ్బుల గురించి ఆలోచించలేదు. జస్ట్ నాకు ఎప్పటి నుంచో మైండ్లో టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి నాకు ఆ మైండ్లో నాకు ఛానల్ ఉండాలని చెప్పి ఆ మైండ్లో థాట్ ఉండే అనమాట. సో అందుకోసం చెప్పి అలా అని. సో నాకు ఎవరి సపోర్ట్ లేదు గైజ్. నేను నా ఓన్గా నేను స్టార్ట్ చేసిన. మా ఇంట్లో వాళ్ళకి అంత తెలియదు కాబట్టి, వాళ్ళకు అంత తెలియదు కాబట్టి, సో మా అక్క చదువుకున్న వాళ్ళు మా అక్క వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళకి తెలుసు. సో అలానే సో ప్లీజ్ 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 గైస్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. కాదు కుదిరితే లైక్ చేయండి, కింద బాగుందా లేదా కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఎందుకంటే నేను మా ఊర్లో నాకు అసలు ఎవరి సపోర్ట్ లేదు నాకు, నిజం చెప్తున్నాను. అయితే నాకు లిటరల్లీ చెప్తున్నాను, అసలు ఫుల్ ఎడపు వచ్చేసింది గైస్ నిజంగా. ఏమంటారు, మా మమ్మీ అలా అనగానే మా డాడీ ఎందుకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు, అందరు చెప్తున్నారు ఏదో అంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. అప్పటికే నాకు ఫుల్ ఏమంటారు కళ్ళ నుంచి వాటర్ వచ్చినాయి. స్టిల్ ఇప్పటికీ నాకు కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి, అలా అన్నమాట. సో అలా అని సో వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే, మా ఊరోళ్ళకి బయట వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ నాకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నాకు కొంచెం మంచి ఫేమ్ వస్తే చాలు అంతే. అట్లా చేస్తానని మా ఊరోళ్ళని కాదు, ఎవరైతే నా గురించి గలీజ్గా అంటే నా గురించి వేరే విధంగా థాట్ చేస్తున్నారో వాళ్ళ నోరు మూయడానికి అన్నమాట, నోరు మూపించాలి అంతే. సో గైస్ అలా అన్నమాట. సో ఇంకొక థింగ్ ఏంటంటే, ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ నాకు మీకు సపోర్ట్ కావాలి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కుదిరితే మీ ముగ్గురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి ప్లీజ్. నాకు చాలా మీ అవసరం, చాలా నాకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరము, మీ బ్లెస్సింగ్ కూడా చాలా కావాలి నాకు. ఎందుకంటే నేను అసలుకి ఊరికి వస్తే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా మమ్మీ అంత పట్టించుకోరు, మా డాడీ కూడా అంత పట్టించుకోడు. అప్పుడప్పుడు అంటారు కదా బయటికి వెళ్ళినప్పుడు అది ఇది అనుకుంటారు, వేరే వాళ్ళ గురించి అలా చేస్తారన్నమాట. ఏదైనా పనికి పోతే అప్పుడు వాళ్ళ గురించి తీస్తారన్నమాట, ఈ అమ్మాయి ఇలా ఆ అమ్మాయి ఇలా అని చేసి తీస్తారు. సో అలా అని నాకు మా ఊరు నుంచి ఎవరి సపోర్ట్ లేదు, నాకు అవసరం కూడా లేదు, వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం లేదు, ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదు. నా ఓన్గా నా ఇష్టం. నేనేం వాళ్ళ దగ్గర డబ్బులు అడగట్లేదు, నేనేం వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ తీసుకోవట్లేదు, నా ఫోన్ నా ఇష్టం, నాకు నచ్చి నేను చేసుకుంటాను. ఇది ఒక థింక్ అనమాట. సో అలా అని సో గైస్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ నుంచి యాక్చువల్గా మనీ వస్తుందని చెప్పి నాకు తెలియదు కాబట్టి, సో నాకు రీసెంట్గా తెలుసు అన్నమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. సో నేను చాలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ముందు నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఎలా ఫాలో అవ్వాలని చెప్పి నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో అదన్నమాట. సో గైస్ ఇంకొకటి ఏంటంటే, మనకి చాలామంది నోరు మూపియడానికి అని చెప్పి నోరు మూపియాలి కదా, వాళ్ళ నా గురించి మాట్లాడే వాళ్ళ గురించి, నా గురించి మాట్లాడే వాళ్ళకి వాళ్ళ నోరు మూపియాలి కాబట్టి, సో నాకు ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి. నాకు సో వాళ్ళ నోరు మూపియడానికి సో నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. సో ఎలా వచ్చిందని అనుకోవచ్చు, మీకు మానిటైజేషన్ అయిందా, మీకు గూగుల్ పిన్ వచ్చిందా, ఇంకేముంది అలా అంటారు. సో నాకు మానిటైజేషన్ గూగుల్ పిన్ వచ్చింది, మానిటైజేషన్ కూడా అవ్వలేదు. గూగుల్ పిన్ అయితే వచ్చింది, మానిటైజేషన్ అయితే అవ్వలేదు. అయ్యింది, రెండు అయిపోయినాయి. సో మా ఊరు వల్ల నోరు మూపియడానికి అని చెప్పి, సో వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అసలుగా నేను వాళ్ళ ముందే చేద్దామనుకున్నా, కానీ ఇంకా నేను ఆ రోజు నాకు ఆ పండుగ రోజు నాకు అలా ఏదేదో అనేసరికి నాకు మైండ్ దొబ్బిందన్నమాట. సో అందుకోసం చెప్పి ఎవరి ముందు ఏం వీడియోస్ తీయలేదు, ఏం చేయలేదు. సో అలా అన్నమాట. సో మా ఊరోళ్ళు నోరు మూపించడానికి అని చెప్పి, వాళ్ళ నోరు మూపియాలి కదా, సో అలా అని నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. ఎంత వచ్చిందంటే చెప్తాను. నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందన్నమాట. సో ఎంత వచ్చిందంటే
గెస్ చేయండి గైస్ ఎంత వచ్చిందో, గెస్ చేయండి. సో నాకు మనీ వచ్చింది, యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. చూడండి, ఎన్ని మనీ వచ్చిందో చూడండి. సో మా ఊరు వాళ్ళు నోరు మూపేయడానికి అని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మా నాన్న చెప్పేసరికి అట్లా అయిందనమాట. సో చూడండి, నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. అందరి నోరు మూసి ఏమంటారు, అందరి నోరు ముయ్యాలా ఏమంటారు గైస్, నాకు అంత తెలియదు. అందరి నోరు మూపించేసేయాలి. సో నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి, మా ఊరోళ్ళకి మెయిన్, సో నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. సో నేను వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. వింటున్నారా? ఇంకోసారి, నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. సో ఇది ఓకే, యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. సో మా ఊరోళ్ళు మంచిగా నోరు మూసుకొని కూర్చోండి, ఓకేనా? మా ఊరోళ్ళని కాదు, నా గురించి ఎవరైతే బ్యాడ్గా చెప్తున్నారో వాళ్ళు వాళ్ళ నోరు మూసుకొని కూర్చోండి, ఓకే? ఇదన్నమాట. నేను మనీ మైండెడ్ అయితే కాదు. సో నేను కష్టపడుతున్నాను. సో అందుకే డబ్బులు వచ్చినాయి అన్నమాట. సో నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది అనమాట. చూడండి ఎన్ని వచ్చినాయి అంటే చెప్పలా ఎన్ని వచ్చినాయంటే 23,000, ఓకే? అందరూ 18, 13 అంటారు, బట్ నేను చెప్తున్నాను నాకు 23,000 వచ్చింది. ఇప్పుడు మూసుకోవాలి మీరు నోరు, ఓకే? ఓకే, నాకు మనీ వచ్చింది. అసలు నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని తెలియదు, బట్ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, గూగుల్ పేలో వచ్చేసింది, నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేసింది. సో ఇంతకి ఇదే నా వ్లాగ్. సో గైస్, నేను మా ఊరికి వచ్చినాయి కాబట్టి ఏదైనా వీడియోస్ చేద్దామన్నా నాకు మైండ్ పని చేయట్లేదు. వీడియోస్ తీస్తుందని చెప్పి మా ఊరోళ్ళు చాలామంది చాలా మాట్లాడుతున్నారు కాబట్టి, సో వాళ్ళ నోరు మూపించేసారు కాబట్టి, సో ఇలా అన్నమాట, ఓకే? చూసారా ఎన్ని మనీ వచ్చిందో? నేను మేకప్ ఏం పెట్టుకోలేదు చూడండి, అందుకే పిగ్మెంటేషన్ బాగా వచ్చింది ఊరికి వచ్చినందుకు. సో లేదన్నమాట. యాక్చువల్గా మా మమ్మీ లేదు, మా మమ్మీని కూర్చోబెట్టి వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ మా మమ్మీ ఊరికి వెళ్ళింది. ఊరికి కాదు, విలేజ్కి, ఏమంటారు, ఎండ్రిలా సంథింగ్, మన ఎండ్రిల్ మందులు తీసుకోవడానికి అని చెప్పి ఊరికి వెళ్ళింది. సో ఊరికి కాదు, ఊరికి వెళ్ళింది అనమాట. సో అందుకే నేను ఒక్కదాన్ని తీస్తున్నాను వీడియోస్, ఓకే? సో గైస్, ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసాలో అంటే కింద కామెంట్ చేయండి. సో వాళ్ళకి నేను షేర్ చేస్తాను, నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసేయండి ప్లీజ్. ఇంకా అంతే. సో గైస్, ఓకేనా? నమ్మారా? ఇదన్నమాట. గైస్, యాక్చువల్గా ఏంటంటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. సో గైస్, నాకు కోపం వచ్చింది గైస్, చాలా కోపం వచ్చింది. ఏదైనా వీడియోస్ చేద్దామన్నా నాకు కోపం వచ్చింది. విలేజ్కి వచ్చినాయి, నేను ఏదేదో థాట్స్తోని నేను ఏమైనా వీడియోస్ ఎట్లా తీయొచ్చు అని చెప్పి నేను ఆ థాట్స్తోనే ఇంటికి వచ్చిన మా ఊరికి. మా ఫెస్టివల్ ఇంకా ఆ థాట్స్తో అని చెప్పి ఏదైనా వీడియోస్ మంచిగా తీసి పెట్టచ్చు అని చెప్పి నాకు థాట్ వచ్చింది. ఆ థాట్తో వచ్చినా కానీ నాకు ఆ థాట్ మొత్తం డిస్టర్బ్ చేసింది అన్నమాట. ఎవరైతే నా గురించి అన్నారో వాళ్ళ నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. సో అలా అన్నమాట. సో గైస్, ప్లీజ్, నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. సో గైస్, నేను మీకు చెప్పినా కదా యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందని చెప్పి, బట్ నాకు యూట్యూబ్ నుంచి మనీ ఏం రాలే గైస్. జస్ట్ క్యాజువల్గా చేసిన. వచ్చినప్పుడు చెప్తాను. యాక్చువల్గా నేను మనీ కోసం అని కాదు కానీ నాకు యూట్యూబ్ నుంచి మనీ ఏం రాలేదు గైస్. ఇవి డబ్బులు నా డబ్బులు. సో ప్రాంక్ చేశాను అన్నమాట. ప్రాంక్ బాగుందా ప్రాంక్? సో నాకు యూట్యూబ్ నుంచి మనీ ఏం రాలేదు, జస్ట్ ప్రాంక్ చేశాను యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందని చెప్పి. సో
అదన్నమాట. సో నా గురించి ఎవరైతే బ్యాడ్గా మాట్లాడతారో అస్సలు అంటే అస్సలు బాగుంది అలా అన్నమాట. సో నాకు యూట్యూబ్ నుంచి మనీ ఏం రాలేదు గైస్, నేను ప్రాంక్ చేశాను. ఈ డబ్బులు నాయి కాదు, మా మమ్మీ. ఓకేనా, నాయి కాదు, మా మమ్మీ కాదు, నాయే, నా డబ్బులు, నేను కష్టపడిన డబ్బులు. సో ఇంట్లో వాళ్ళకి ఇస్తానన్నమాట. ఓకేనా, ఇంతే గైస్. ఇది నా డబ్బులు, నేను చేస్తున్నా, నేను యాక్చువల్గా నా సంపాదన అన్నమాట. యూట్యూబ్ నుంచి కాదు, నేను కష్టపడుతున్నా కాబట్టి, నేను ఒక జాబ్ చేస్తున్నాను కాబట్టి అవి నా డబ్బులు. సో ఇవి నా డబ్బులు అన్నమాట. నేను జాబ్ చేసి మా ఇంట్లో వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకంటే చాలా అవసరం ఉంటుంది డబ్బులు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా అవసరం ఉంటుంది, డబ్బులు అంటే చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏమంటారు పొలం దునియాలి, అన్నీ చాలా పని ఉంటాయి కదా గైస్. ఇప్పుడు మక్కలు వేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒక 10-15 డేస్ అయితే ఏమంటారు నాట్లు వేస్తారు. సో వీటికి చాలా డబ్బులు అవసరము. సో దున్నియాలి, పొలం మొత్తం దున్నియాలి కాబట్టి అవసరం కాబట్టి ఇంకా సో ఇంట్లో వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను డబ్బులు అన్నమాట. సో ఇవి నా డబ్బులు, నా సాలరీ, నేను కష్టపడ్డ సాలరీ. సో యూట్యూబ్ నుంచి అయితే కాదు, జస్ట్ ప్రాంక్ చేశాను అంతే. సో గైస్ అంతే, మీరు ఇంతే గైస్.